తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ సమీపంలో సీతమ్మ నగర్ కూడలిలో బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం తదితరులు శుక్రవారం ఉదయం వారి చిత్రపటాన్ని ఆవిష్కరణ చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ బీసీ ఆణిముత్యం, భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయుని ఆశాజ్యోతి, మహాత్మా పూలే ఆశయాలు వరుసరాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బీసీ సంరక్షణ సమితి సభ్యుల కోరిక మేరకు ఆమె విగ్రహాన్ని ఏర్పాటు కొరకు తన వంతు కృషి చేస్తారని తెలియజేశారు. కార్యక్రమంలో మేయర్తో పాటు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, బీసీ సంఘర్షణ సమితి సభ్యులు అక్కిపల్లి లక్ష్మయ్య, కేశవులు, సాకం నాగరాజు, సాకం ప్రభాకర్, అశోక్, సామ్రాట్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. హక్కుల కోసం కుల వివక్ష మీద పోరాడిన మొట్టమొదటి మహిళ టీచర్. ఈరోజు మహిళలందరికీ చాలా ఆ కాలంలో అంటే వాళ్ళు జీవించిన కాలంలో కుల వివక్ష కానీ, లింగ వివక్ష కానీ, మతం అన్ని విధాలుగా కూడా ఎంతో వెనుకబడిన ఆ కాలంలో ఆవిడ ఒక విద్యావేత్తగా అంటే బాల్య వివాహం జరిగిన తర్వాత ఆవిడ విద్యను అభ్యసించి ఉపాధ్యాయ తీసుకొని మహిళలు చదువుకోవాలని ఆ కాలంలోనే ఆవిడ పోరాటం చేశారని, ఆవిడ ఎంతో కృషి చేశారని మనందరం కూడా గమనించాలి. అట్లాగే ఎన్నో సంఘ సంస్కర్తలు కూడా పేరు ఆవిడకి. అట్లాంటి సావిత్రిబాయి పూలే గారి గురించి మనం తలుచుకోవడం, ఆవిడని స్మరించుకోవడం, ఆవిడకి ఘనంగా నివాళులు అర్పించుకోవడం మన అందరి బాధ్యత. ఎందుకంటే మహారాష్ట్ర లాంటి రాష్ట్రానికి వెళ్తే ఎక్కడ చూసినా స్కూల్ పేర్లు, పార్క్ పేర్లు అంతా కూడా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే పేర్లు ఉంటాయి. అటువంటి మహనీయుల్ని ఇవాళ బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో చిత్రపటాన్ని ఏర్పాటు చేసి జయంతిని జరుపుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆవిడని చూసి మనం ఎంతో స్ఫూర్తిని పొంది, ఎందుకంటే ఆ కాలంలోనే ఆవిడ ఇంత దూరం ఆలోచించారంటే స్త్రీ విద్య ఉంటే స్త్రీ అభ్యున్నతికి మార్గము, అట్లాగే సమాజం ముందుకెళ్తుందని ఆ కాలంలోనే ఆవిడ స్త్రీ విద్య కోసం